దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. శ్రీ సాక్షిగోపాలం నుండి పూరి జగన్నాథ్ వరకు పూర్తి సమాచారం తెలుగులో. మిత్రులారా, మనం ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలోని శ్రీ సాక్షిగోపాల్ మందిరం దగ్గర ఉన్నాము. శ్రీ సాక్షిగోపాల్ దర్శనం అయింది. ఇప్పుడు టైం సాయంత్రం 4 గంటలు. మా ప్రయాణం ఇక్కడి నుంచి శ్రీ పూరి జగన్నాథ్కు సాక్షిగోపాలం టౌన్లో నుండి వెళ్తున్నాము. రైల్వే క్రాసింగ్ దాటుతున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఒక చిన్న టౌను. సాక్షిగోపాలాన్ని సాకిగోపాల్, సత్యబడి అని కూడా పిలుస్తారు. ఒరిస్సా సిరీస్లో 5 వీడియోలు ఉంటాయి. మొదటి వీడియో శ్రీ సాక్షిగోపాలం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. రెండవది సాక్షిగోపాల్ నుండి పూరి జగన్నాథ్ యాత్ర ఎపిసోడ్ 2 ఇప్పుడు మీరు చూస్తున్నది. ఒక అండర్ పాస్ వస్తుంది ముందు. అండర్ పాస్ నుండి హైవేలోకి వెళ్తాము. సాక్షిగోపాలం నుండి పూరి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇది భువనేశ్వర్ పూరి హైవే. రోడ్ చాలా బాగుంది. హైవేలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మనకి కుడివైపున గుడి లాంటిది కనిపిస్తుంది. మేము దానిని గుడి అనుకున్నాము, కానీ అది గుడి కాదు, పూరి బస్ స్టాండ్. ఏముంది బస్ స్టాండ్? పూరి బస్ స్టాండ్ దాటగానే లెఫ్ట్ సైడ్కి కోణార్క్ వెళ్ళే రోడ్ వస్తుంది. పూరి టు కోణార్క్ 36 కిలోమీటర్స్. అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఇది బైపాస్. ఇక్కడ నుండి పూరి 8 కిలోమీటర్లు ఉంది. సత్పాద 53 కిలోమీటర్లు. సత్పాద చిలకా లేక్ వ్యూ పాయింట్. చిలకా లేక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. స్వచ్ఛతలో పూరి నగరానికి సచ్ ఐకాన్ ప్లేస్ అని ఇచ్చారు. అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది పూరి నగరం. పూరి సిటీ. ఇది పూరి బైపాస్. లెఫ్ట్ సైడ్ పూరి బైపాస్. సీ బీచ్ 7 కిలోమీటర్స్. సత్పాద 50. భువనేశ్వర్ కనుక్కో. ఇంకా మనం 5 కిలోమీటర్లు వెళ్ళాలి. జగన్నాథ్ బల్లే పార్కింగ్ దగ్గరకు. హైదరాబాద్ నుండి పూరి రావాలి అంటే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో కుర్దా రోడ్ దిగి అక్కడి నుండి ట్రైన్, బస్, క్యాబ్లో పూరి చేరుకోవచ్చు. కుర్దా రోడ్ నుండి పూరి డిస్టెన్స్ 50 కిలోమీటర్లు. అదే విజయవాడ నుండి పూరి రావాలి అంటే వారంలో 4 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. అవి తిరుపతి పూరి, ఓకా పూరి, గరీబ్ రథ్, మెడ్రాస్ పూరి ఎక్స్ప్రెస్లు. పూరి ఔటర్ రింగ్ వస్తుంది.
ఆ కనిపించే బ్రిడ్జి శ్రీ సేతు. మనం పార్కింగ్కి వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళాలి. విజయవాడ నుండి పూరి కారులో ట్రావెల్ చేశాము. అక్కడ నుండి ఇక్కడికి 870 కిలోమీటర్లు వచ్చింది. కారులో ట్రావెల్ చేస్తే ఆ జర్నీ ఎలా ఉంటుంది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నగరం ఒడిశా రాష్ట్రం, ఒడిశా రాజధాని భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సముద్ర తీర పట్టణం. జిల్లా ప్రధాన కేంద్రం. చాలా పురాతనమైన నగరం. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, నీలాచల క్షేత్రమని పిలిచేవారు. జగన్నాథుని సనాతన ధర్మంలో మహావిష్ణువుగా భావిస్తారు. జగన్నాథుడు అంటే ప్రపంచాన్ని మొత్తానికి నాథుడు అని లేదా విశ్వానికి ప్రభువు అని అర్థం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథుని రథయాత్ర జరిగే ప్రదేశం కనుక జగన్నాథపురి అని కూడా పిలుస్తారు. పూరీ నగరాన్ని భారత ప్రభుత్వం హిందూ వారసత్వ హెరిటేజ్ సిటీ నగరంగా ప్రకటించింది. ఇది పూరీలోని 4 వీలర్ పార్కింగ్. ఈవినింగ్ 5:15 అయింది. ఇక్కడ చేరుకున్నాము. ఇక్కడ కార్ పార్క్ చేసి దర్శనానికి బయలుదేరాము. పూరీలో చాలా చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. దేవాలయం దగ్గర పార్కింగ్ లేదు. పార్కింగ్ దగ్గర నుంచి టెంపుల్ వరకు బ్యాటరీ ఆటోలు ఉంటాయి. ఈ ఆటో సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీగా తీసుకువెళ్తారు. మనకు కనిపిస్తున్న రోడ్డు గ్రాండ్ రోడ్ అంటారు. ఒడియాలో బడా దండా అని పిలుస్తారు. దూరంగా కనపడుతుంది చూడండి, పూరీ శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం. ఈ రోడ్లో కార్స్కి ఎలవ లేదు. చాలా విశాలమైన రోడ్డు. జగన్నాథ రథయాత్ర ఈ రోడ్లోనే జరుగుతుంది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులతో ఈ గ్రాండ్ రోడ్డు కిటకిటలాడుతూ ఉంటుంది. పూరీ దేవాలయం అనేక విశేషాలకు నిలయం. ఇక్కడ మందిర నిర్మాణం మొదలుకొని రథయాత్ర వరకు అంతా కూడా విశేషమే. సహజంగా హిందూ దేవాలయాలన్నింటిలోనూ మూల విరాటు, శిలా విగ్రహము, ఉత్సవమూర్తులు, లోహ విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో చెక్కతో చేసిన విగ్రహాలు ఉంటాయి. స్వామివారి వంటశాల ప్రపంచంలోనే పెద్దది అంటారు. వంటశాలలో 20 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 150 అడుగుల పొడవు ఉన్న 36 గదులు ఉన్నాయి. 250 పొయ్యిలతో 600 వంట మేస్త్రీలు, 400 మంది సహాయకులు 56 రకాల ఆహార పదార్థాలను మట్టి పాత్రల్లో వండుతారు. ఒకసారి ఉపయోగించిన కుండను మరి ఒకసారి ఉపయోగించరు. ప్రతినిత్యం 2000 నుండి 50,000 మంది భక్తుల వరకు ఆహార పదార్థాలు వండుతారు. ఏ ఆహార పదార్థము కూడా మిగలదు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ దేవాలయంలో పూజారులు 36 సమాజాల నుండి 6,000 మంది పూరీ జగన్నాథం సేవలో పాల్గొంటారు. ये दर्शन तो एसी टर्मिनल में आप जाएंगे। एसी वो तो नॉर्मल भी आ जाए। एसी? हाँ एसी। कितना टाइम लगेगा? और टाइम तो लगेगा ज़्यादा। పూరీ జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం
जल्दी हो जाएगा। నీలాద్రి అనే చిన్న కొండపై ఉన్నది. ఆ కొండని నీలాచలం, నీలాద్రి, నీలగిరి అని పిలుస్తారు. ఈ దేవాలయాన్ని సామాన్య శకం 12వ శతాబ్దంలో గంగవంశ స్థాపకుడైన అనంతవర్మన్ చోటా గంగదేవు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ రైట్ సైడ్న కనిపిస్తుంది టెంపుల్ ఆఫీసు. ఆటోలు ఇక్కడ వరకు వస్తాయి. చూడండి, శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చాము. ఆలయం ఎంతో చక్కగా కనిపిస్తుందో. పార్కింగ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గర వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. దర్శనం లైన్ చాలా పెద్దదిగా ఉంది. దర్శనం 3 నుంచి 4 గంటలు పడుతుంది అన్నారు. దర్శనం అందదు అని మేము పండ అంటే పూజారి ద్వారా దర్శనానికి వెళ్ళాము. జగన్నాథ స్వామి ఆలయం చూడండి, విద్యుత్ దీపాలతో దగదగా మెరిసిపోతుంది. 1 గంటలో మాకు దర్శనం అయింది. విపరీతమైన తోపులాటతో దర్శనమైంది. స్వామివారిని దర్శనం మాకు తనివి తీరలేదు. మరలా ఉదయం దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడ పండాల ద్వారా అన్ని పనులు జరుగుతాయి. అయితే మనీ ఖర్చు పెట్టాలి. దర్శనం అనంతరం మేము పూరి జగన్నాథ్ టెంపుల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ద గ్రాండ్ వెజిటేరియన్ రెస్టారెంట్లో టిఫిన్ చేశాము. ఇక్కడ సౌత్ ఇండియన్ మరియు నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఈ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. చాలామంది ఇక్కడ సీట్ రిజర్వేషన్ చేసుకొని రాత్రి లైటింగ్లో టెంపుల్ వ్యూ చూస్తూ టిఫిన్ చేస్తారు. మేము టిఫిన్ చేసి కార్ పార్కింగ్ చేసిన శ్రీ జగన్నాథ్ బల్లే కార్ పార్కింగ్ దగ్గరకు మరలా బ్యాటరీ ఆటో ఎక్కాము. రాత్రి గ్రాండ్ రోడ్ చూడండి, లైటింగ్లో ఎంతో అందంగా ఉంది. ఈరోజు రాత్రి పూరీలోనే స్టే చేసి ఉదయం మరలా స్వామివారిని దర్శించుకోవచ్చని పార్కింగ్లోంచి కార్ తీసుకొని మంచి హోటల్ కోసం ప్రయత్నించాము. మేము చేసిన పొరపాటు ఏమిటంటే మేము ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు. చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఎక్కడా రూమ్ అవైలబుల్ లేదు. సిటీ అంతా తిరిగాం, సీ బీచ్ రోడ్ కూడా. మేము ఎంక్వైరీ చేస్తే వీకెండ్స్లో రూమ్స్ దొరకమని చెప్పారు. శనివారం, ఆదివారం చాలా బాగా రష్ ఉంటుందని, రూమ్స్ అన్నీ ఆన్లైన్లో బుక్ అవుతాయని చెప్పారు. మిత్రులారా, మీరు ఎవరైనా పూరి వచ్చి రాత్రి స్టే చేయాలి అంటే ముందుగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోండి. పబ్లిక్ హాలిడేస్ బాగా రష్ ఉంటాయి. పూరిలో పండాల ద్వారా ప్రయత్నిస్తే రూమ్స్ దొరుకుతాయి. నేను టెంపుల్ వెబ్సైట్ ఇస్తున్నాను, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మేము ప్రయత్నించగా మిడ్నైట్ గ్రాండ్ రోడ్లో బగలా విఐపి సూట్స్లో రూమ్ దొరికింది. చాలా బాగుంది, విశాలమైన పార్కింగ్ ఉంది. రూమ్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి జగన్నాథ దర్శనానికి బయలుదేరాం. ఈ పూరి క్షేత్రం చార్ధామ్లో ఒకటి, తూర్పున ఉన్నది. మిగతా 3 బదరీ, ద్వారకా, రామేశ్వరం.
పశ్చిమాన ద్వారక, దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన బద్రీనాథ్. ఈ 4 ప్రదేశాల్లో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 4 పీఠాలను స్థాపించారు. పూరిలో ఉన్న శంకరాచార్య పీఠం గోవర్ధన పీఠం. ఈ 4 పీఠాలు 4 వేదాలకు సంబంధించినవి. ఈ పూరీ పీఠం ఋగ్వేదం బోధిస్తారు. శంకరాచార్యుల వారు ఈ 4 ధామాలను ఇలా వర్ణించారు. శ్రీ మహావిష్ణువు బదరీలో స్నానం చేసి, రామేశ్వరంలో సంధ్యావందనం చేసుకొని, పూరిలో భోజనం చేసి ద్వారకలో విశ్రాంతి తీసుకుంటారని స్వామివారి మందిరం దగ్గరకు వచ్చాము. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో 10.7 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూరా 2 చతురస్రాకార ప్రాకారాలు, 214 అడుగుల విమాన గోపురంతో జగమోహన మండపం, నటమండపం, భోగమండపం అని 4 విభాగాలుగా నిర్మించారు. దేవాలయానికి ముందు 34 అడుగుల అరుణ స్తంభం ఉంటుంది. విమాన మండపంలో శ్రీ బలభద్ర, శ్రీ సుభద్ర, శ్రీ జగన్నాథ స్వామి వారు రత్నసింహాసనంపై ఉండి మనకు దర్శనమిస్తారు. ఎడమవైపున శ్రీ బలభద్రుడు, మధ్యలో శ్రీ సుభద్ర, కుడివైపున శ్రీ జగన్నాథ స్వామి వారు ఉంటారు. దర్శనం ఉదయం 5:30 మొదలుకొని రాత్రి 10:30, 11 గంటల వరకు ఉంటుంది. ప్రసాదాలు దేవాలయంలో ఆనంద బజార్ అనే ప్రదేశంలో అమ్ముతారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 2వ రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. ఈ రథయాత్రను జగన్నాథ మందిర్ అంటే నీలాచల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించా మాత స్వామివారి మేనత్త దగ్గరకు ఊరేగింపుగా వెళ్తారు. ఈ రథయాత్రకు 3 రథాల్లో బలభద్ర, సుభద్ర, జగన్నాథులు బయలుదేరి గుడించా మాత మందిర దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆతిథ్యం స్వీకరించి 7 రోజుల తరువాత తిరిగి జగన్నాథ మందిరానికి చేరుకుంటారు. ఇప్పుడు మనం గుడించా మాత మందిరం దగ్గరికి వెళ్తున్నాము. ఇదే గుడించా మాత మందిరం. ప్రస్తుతం దర్శనాలు లేవు, రథయాత్రకు మాత్రమే దర్శనం చూపిస్తారట. మిత్రులారా, నెక్స్ట్ వీడియో పార్ట్ 3లో పూరి నుంచి కోణార్క సూర్య దేవాలయం, మెరైన్ డ్రైవ్ బీచ్ రోడ్లో చంద్రభాగా బీచ్ నుండి వెళ్తున్నాము. చంద్రభాగా బీచ్ మరియు కోణార్క దేవాలయ విశేషాలను చూపిస్తాను, తప్పకుండా చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.